డైలీ టేస్ట్ ది డైలీ. అసెంబ్లీలో అడుగడుగున అడ్డంకులు, మాట్లాడితే మైక్ కట్. అయినా సరే బీఆర్ఎస్ ఓ యుద్ధమే చేసింది. కాళేశ్వరం రిపోర్టుపై ప్రభుత్వాన్ని చెడుగుడాడుకుంది. వాకౌట్ చేసొచ్చి ఘోష్ రిపోర్ట్ ని చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపింది. అసెంబ్లీ కాళేశ్వరంపై గట్టి వాదనలు వినిపించింది బీఆర్ఎస్. చర్చ ప్రారంభమైన వెంటనే ప్రభుత్వంపై రివర్స్ అటాక్కు దిగింది. ఈ రిపోర్టు న్యాయస్థానాల్లో నిలబడదని చెప్పింది. ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తప్ప కాళేశ్వరం రిపోర్టులో కొత్తగా ఏమీ లేవన్నారు మాజీ మంత్రి హరీష్. చర్చలో సీఎం సహా మంత్రులంతా హరీష్ను కార్నర్ను చేస్తూ సింగిల్ హ్యాండ్తో సమాధానం చెప్పారు. హరీష్ రావు మాట్లాడుతుండగా చాలాసార్లు మైక్ కట్ చేశారు. సీఎం సహా మంత్రులంతా ఒక్కొక్కరుగా ప్రశ్నల వర్షం కురిపించారు. అయినా సరే ఏమాత్రం జంకు లేకుండా అనర్గళంగా సమాధానాలిచ్చారు హరీష్. మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టు కట్టి, మీరు చెప్పినట్టు ప్రాజెక్టు కట్టే ఇట్ యాజ్ మోనమెంట్ అయిపోతుండది. పిల్లలు పోయి ఎక్స్కర్షన్ పోయి చూసేందుకు తప్ప ఎందుకు పనికి రాకపోవు. ప్రాణహిత చేవెళ్లలో జలాశయాల సామర్థ్యం 16 టీఎంసీలు. అదే కాళేశ్వరంలో 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన 15 రిజర్వాయర్లు కట్టాం. 141 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాలంటే ఖర్చు పెరుగుతుందా పెరగదా? హరీష్ కు మైక్ ఇవ్వాలి, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పోడియం దగ్గర ఆందోళనకు దిగారు. మార్షల్ సెంటర్ కావడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. గన్ పార్క్ దగ్గర నిరసన తెలిపి ఘోష్ కమిటీ రిపోర్టును చెత్తబుట్టలో వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రభుత్వ కుట్రలన్నీ నోట్ చేసుకుంటున్నామని, అన్నిటికీ వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు హరీష్. సరే, మీరు కమిషన్ వేశారు, ఇదేం కోర్టుల్లో నిలబడదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న నష్టం, మీ ద్రోహం చరిత్ర పుటల్లో నిలుస్తుంది. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. 2 ఏళ్ళయింది, ఇంకెప్పుడు చేస్తారు? ఆయన అంటుండే బట్టిగా 2 ఏళ్ళయింది, ఇంకా చేస్తారట. చేసే టైం అయ్యే వరకు మీరు దిగిపోతారు, మీ పని అయిపోతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అరాచకాలు, మీ కుట్రలు, మీరు చేస్తున్నటువంటి అక్రమ కేసులు అన్నీ లెక్క పెట్టుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తాం, వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా వారిని ఈరోజు నేను హెచ్చరిస్తా ఉన్నా. కాళేశ్వరం విషయంలో తాము ఎటువంటి తప్పు చేయలేదని, కుట్రలతో ప్రభుత్వం ఎటువంటి విచారణలు జరిపినా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు బీఆర్ఎస్ నేతలు.